హలో అండి. ఈరోజు ఈ వీడియోలో స్ట్రెయిట్ ప్యాంట్‌కి యాంకిల్ దగ్గర డిజైనర్ లాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. స్ట్రెయిట్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి అయితే వెళ్లి చూడండి. దానిలో అయితే అసలు ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఎట్లా స్టిచ్ చేసుకోవచ్చు అనేది చెప్పాను. వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ మన స్ట్రెయిట్ ప్యాంట్ అంతా కుట్టేసుకున్న తర్వాత కింద యాంకిల్ మనం జాయిన్ చేస్తాం కదండీ! కింద క్లోజ్ చేస్తాం కదా! దానికంటే ముందు ఇట్లా 2 ఇంచెస్ వదులుకుంటాం కదండీ! లోపల ఫోల్డ్ చేయడానికి. సో, అక్కడైతే లేస్ అనేది నేను స్టిచ్ చేస్తానండి ఫస్ట్. ఫస్ట్ అయితే 2 ఇంచెస్‌కి ఇట్లా మార్క్ చేసేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసేసుకోవాలండి. దాని మీద లేస్ అనేది ఇట్లా పెట్టి అయితే స్టిచ్ చేయాలి. రివర్స్‌లో పెట్టి స్టిచ్ చేయాలి. అంటే ట్రయాంగిల్స్ అటు వెళ్ళకుండా మన సైడ్ అనేది పెట్టుకొని స్టిచ్ వేయాలండి. స్టిచ్ వేసి దాని మీద క్లాత్ ఇలా పెడితే ఇగో ఫైనల్‌గా అయితే ఇట్లా వస్తుంది. అంటే లోపలికెళ్ళిపోతుందనమాట. లేస్ స్టిచ్ అనేది కనిపియదు. సో, మీకిప్పుడు చూపిస్తానండి ఎట్లా స్టిచ్ చేయాలనేది. 2 ఇంచెస్‌కి లైన్ డ్రా చేసుకున్నాం కదా! ఫస్ట్ అయితే. ఆ 2 ఇంచెస్ మీద అయితే ఇట్లా లేస్ అనేది పెట్టేసి స్టిచ్ వేసేయాలండి ఫస్ట్. ఆ లేస్ కూడా రివర్స్‌లో పెట్టాలి. అంటే రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ పెట్టి స్టిచ్ వేయాలి. ఆ ట్రయాంగిల్స్ కూడా వచ్చేసి మన సైడ్ అంటే ప్యాంట్‌కి బాటమ్ సైడ్ ఉండకుండా అప్ సైడ్ అనేది ఉండాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కుట్టేసుకోవాలండి. ఆ ఎండింగ్ వరకు కుట్టేసుకొని ఎక్స్ట్రా లేస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా లేస్ కట్ చేసుకున్న తర్వాత మనం 2 ఇంచెస్‌కి లైన్ కొట్టి దాని మీద అయితే లేస్ పెట్టాం కదా! దానికి అటువైపున అంటే బాటమ్ వైపున ఒక హాఫ్ ఇంచ్‌కి లైన్ వీడియోలో కనిపిస్తుంది కదండీ! హాఫ్ ఇంచ్‌కి లైన్ అయితే కొట్టుకొని ఆ హాఫ్ ఇంచ్ ఎక్కడైతే వచ్చిందో దాన్ని అలా పట్టుకొని లేస్ మీద పెట్టి అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే స్టిచ్ చేయాలండి. అంటే లేస్ ఒక పావించ్ అంటే ఒక పాదం ఇంచ్ అంతా కవర్ చేస్తున్నట్టు పెట్టేసి అయితే కుట్టేసేయాలండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇట్లా కుట్టడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. వీడియో కంప్లీట్‌గా చూసే ముందు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కింద అయితే కమెంట్ చేయండి. ఇంతే అండి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లేస్‌ని బయటకు అనుకోని ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండీ! అది లోపలికి అనేసుకోవాలి. అంటే రివర్స్ సైడ్‌కి వెళ్ళిపోవాలి ఆ క్లాత్. ఇప్పుడు లేస్ అనేది ఇట్లా బయటకి తీసేసుకోవాలి. తీసేసుకొని దీని మీద అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నుంచి. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నానండి. ఎక్కడైనా అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి నాకు. ఇలా స్టిచ్ చేయడం వల్ల స్టిఫ్‌గా ఉంటుందండి. మీద అయితే కంపల్సరీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అంతే అండి. లేస్ అయితే ఇట్లా లోపలికి స్టిచ్ వేసేసుకున్నాం. చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఫినిషింగ్. అయితే ఇప్పుడు లోపల రివర్స్ సైడ్‌లో క్లాత్ అనేది ఉంటుంది కదండీ! దీన్ని కూడా మనం ఫోల్డ్ చేసేసుకొని అయితే స్టిచ్ వేసేసుకోవాలి. వీలైతే కొంతమందికి ఓపిక ఉంటే హెమ్మింగ్ చేసుకోవచ్చండి. లేదు అంటే పెద్ద కుట్టైనా సరే నార్మల్ చిన్న స్టిచ్ అయినా సరే ఇట్లా వేసేసుకొని అయితే స్టిచ్ వేసేసుకోవాలి. అంతే అండి. స్టిచ్ చేసేసుకున్నాం కదా! తర్వాత పిన్ టక్స్ అనేవి ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తానండి. అంటే ఇగో చూస్తున్నారు కదండీ వీడియోలో. ఇట్లా పిన్ టక్స్ అంటే చిన్న చిన్న ప్లీట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా! అవి ఎలా స్టిచ్ చేసుకోవాలో మార్కింగ్ వేసి అయితే చూపిస్తానండి చూడండి. ఇలాంటి పిన్ టక్స్ అయితే ఎక్కువ మనకి రెడీమేడ్ డ్రెసెస్‌కి అయితే వేస్తారండి. పైన టాప్స్‌కి వేసుకోవచ్చు. చాలా బావుంటుందండి. ఇట్లా పిన్ టక్స్ వేసేసిన తర్వాత పైన లేస్ కూడా అటాచ్ చేసి స్టిచ్ వేసేసేయాలి. అయితే ఒక సైడ్ నేను వేసాను. ఇంకో సైడ్ అనేది మీకు చూపిస్తానండి ఎట్లా వేసానో. అయితే ఇది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను కదా! అక్కడి నుంచి ఎక్కడైతే మనము లోపలికి ఫోల్డ్ చేసేసుకున్నామో అక్కడి నుంచి 2 ఇంచెస్‌కి అయితే మార్క్ చేసేసుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా. స్కేల్ యూజ్ చేసి లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇట్లా లైన్ కొట్టుకున్న తర్వాత టేప్ తీసుకొని ఎక్కడైతే మనము ఇట్లా డ్రా చేసాం కదండీ 2 ఇంచెస్ అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని అట్లా ఈ విధంగా అయితే 5 లైన్స్ అయితే వేసేసుకోవాలండి. హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని. నేను 3 వేసాను కదా! టోటల్‌గా 5 లైన్స్ అయితే వేసేసుకోవాలి. మీకు ఇంకా ఎన్ని పిన్ టక్స్ కావాలంటే అన్ని వేసుకోవాలండి. అయితే ఫస్ట్ లైన్ ఉంది కదా! ఫస్ట్ లైన్ అయితే ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా అంటే మన టేప్‌లో ఒక 1 ఇంచ్ అంటే పాయింట్ 1, పాయింట్ 2 ఉంటుంది కదా! అట్లా పాయింట్ 1 గాని, పాయింట్ 2 గాని పెట్టుకొనైతే స్టిచ్ వేయాలండి. అంటే టేప్‌లో ఒక గీత, 2 గీతలు ఉంటాయి కదా! అట్లా 2 గీతల మందం లేదంటే ఒక గీత మందం అయితే ఇట్లా వేసేసేయాలండి. మిగతా 4 లైన్స్ ఉన్నాయి కదా! 4 లైన్స్ కూడా సేమ్ ఇట్లానే వేసేసుకోవాలండి. ఆ లైన్‌ని పట్టుకొని ఇట్లా అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే వేసేసేయాలి మిగతావి కూడా. ఇట్లా అయితే వస్తుందండి. మీరు ఐరన్ బాక్స్ తీసుకొని ఐరన్ అయినా చేసుకోవచ్చు. లేదు అంటే చేత్తో ఇట్లా రబ్ చేసేసుకున్నా సరే అవి మంచిగా అయితే కూర్చుంటాయండి ఇవి. నెక్స్ట్ సెకండ్ లైన్ ఉంది కదా! ఆ సెకండ్ లైన్ కూడా సేమ్ ఇట్లానే పట్టుకొని ఆ లైన్ అంటే మనం స్ట్రెయిట్‌గా లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా! ఆ లైన్‌ని మొత్తం ముందే ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. నీట్‌గా ఫోల్డ్ చేసేసుకొని దాని మీద అయితే మీరు స్టిచ్ వేసేసుకోండి. పాయింట్ 1 అట్లా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి. నేనైతే పాయింట్ 1 అయితే ఏసేసానండి. కొంచెం సరిపోతుంది. ఈ పింటెక్స్‌కి మనకి ఎక్కువ క్లాత్ కూడా ఏం పట్టదు. మనం ఇవి వేయడం వల్ల రెడీమేడ్ స్టైల్ అనేది వస్తుంది. ఇంకోటేంటంటే డిజైనర్ డ్రెస్ లాగా కూడా కొడుతుందండి. బావుంటాయి. పింటెక్స్ కోసమే నేను కేవలం 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నానండి. మీరు స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకి అర్థమైపోతుందండి. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నేను రిప్లై చేస్తాను.
అంతే అండి, 3 వేసుకున్నాను కదా, ఇట్లానే సేమ్ ఇంకా 2 కూడా వేసేసుకోవాలండి. ఫైనల్గా అయితే 5 పింటెక్స్ అయిపోయినాయి. దీన్ని ఇప్పుడు ఐరన్ చేసేసుకోండి, లేదు అంటే చేత్తో ఇట్లా రబ్ చేసుకున్నా ఓకే అండి. మీకు ఈ వీడియోలో అయితే ఇట్లా కనిపిస్తుంది, నార్మల్గా అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ లాస్ట్ పింటక్ ఉంది కదండి, అక్కడ ఎక్కడైతే 2 ఇంచెస్ తీసుకున్నాం కదా ముందర, సేమ్ అంతే మెజర్మెంట్ ఇక్కడ కూడా తీసుకోవాలండి. లాస్ట్ పింటక్ నుంచి ఇక్కడికి అయితే 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలి. ఇట్లా 2 ఇంచ్కి మార్క్ చేసుకొని స్కేల్తో అయితే లైన్ డ్రా చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ లైన్ మీద లేస్ తీసుకోవాలండి. లేస్ తీసుకొని సేమ్ ఇదే లైన్ మీద స్టిచ్ వేసేసేయాలి. కాకపోతే ఇప్పుడు రైట్ సైడే పైన పెట్టాలండి. రైట్ సైడ్ పైన పెట్టేసి అయితే స్టిచ్ వేసేసేయాలి. ట్రయాంగిల్స్ ఏమో కిందకు ఉండాలి. అంటే అది ఎట్లా లేస్ ఎలా అయితే ఉందో అట్లా కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని అయితే స్టిచ్ వేసేసేయాలండి. ఇప్పుడు ఈ స్టిచ్ కనిపించకుండా ఉండాలంటే పైనుంచి కూడా మనము ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి లైన్ డ్రా చేసేసుకొని క్లాత్ని అయితే దాని మీద పెట్టయితే స్టిచ్ వేసేసుకోవాలండి. చూపిస్తాను. ఇప్పుడు లేస్ ఎక్కడైతే పెట్టామో అక్కడ నుంచి అయితే 1 ఇంచ్ తీసుకోవాలి. స్కేల్ తీసుకొని లైన్ డ్రా చేసేసేయాలండి. ఒక లైన్ కొట్టేసుకోవాలి. ఇట్లా లైన్ కొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ ఉంది కదండి, లైన్ని ఇట్లా ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని ఆ లేస్ మీద పెట్టయితే స్టిచ్ వేసేసేయాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఫోల్డ్ చేసి మనం స్టిచ్ వేసేసుకుంటే మనకి ఆ లేస్ స్టిచ్ అనేది కనిపించదు, చూడడానికి కూడా బాగుంటుందండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే స్టిచ్ వేసేసుకోవాలి దాని మీద పెట్టేసి. ఇంతే అండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే స్టిచ్ వేసేసుకోండి. ఎక్కడ ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కింద కమెంట్ చేయండి. ఇంకో కాలుకి కూడా సేమ్ ఇట్లానే వేసేసుకోండి. ప్యాంటుకు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నేనైతే పెడతానండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కింద కమెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి.